టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా, పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీలట. ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లాల వరకు పంపించే అవకాశం. స్థానిక పరిస్థితుల్ని బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు. తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు. సో ఇప్పటివరకు జరిగిన ట్రాన్స్ఫర్స్ అంతా గందరగోళంగా జరిగినాయి. కొన్ని ప్లేసెస్లో విద్యార్థులు తక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు. ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇదంతా మళ్ళీ షఫిల్ చేయబోతున్నారట. జర ఈ కరప్షన్ లేకుండా చూడండి. ఎందుకంటే ఆ రెవెన్యూ శాఖలో ఆ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయట. ఇగో వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జీవో 33 సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన 135 మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. మరి ఇప్పుడు ఇది అందరికీ వర్తించాలి కదా. సరే, ఆ 135 మంది హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళని కౌన్సిలింగ్కి అనుమతించరు. సో ఈ రకంగా కోర్టుకు వెళ్ళని వాళ్ళని కూడా అర్హులైన వాళ్ళని అనుమతించాలి. ఇదేంటంటే జీవో నెంబర్ 33 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈ 4 సంవత్సరాలు ఇక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే స్థానికులుగా గుర్తిస్తారట ఈ కౌన్సిలింగ్లో. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము 9th 10th ఇక్కడ చదువుకొని వేరే కారణాల చేత తెలంగాణ బిడ్డలమైనా మేము వేరే ఎక్కడైనా చదువుకుంటే మేము స్థానికులం కాదంటే ఇది ఎట్లా అని వాళ్ళు క్వశ్చన్ చేసి కోర్టుకు పోయారు. మరి ఇప్పుడు వేరే రాష్ట్రం వాడు ఎవడన్నా పొరపాటున బతకడానికి ఇక్కడికి వచ్చారు అనుకుందాం, వాళ్ళు 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివితే ఇక వాళ్ళు స్థానికులు అయిపోతారా? సో ఇది చాలా దుర్మార్గం అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపైన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 19వ తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 33 పైన పరిమితులు విధిస్తూ హైకోర్టు ఈ నెల 5వ తేదీన ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు తాత్కాలిక స్టే విధించింది. అయితే ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు మాత్రం మెడికల్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఆర్టికల్ 371D కింద 10 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని ఏపీ విభజన చట్టం 2014లోని సెక్షన్ 95 పేర్కొన్నది. ఈ నిబంధన కాలపరిమితి పూర్తయింది, ఎందుకంటే 10 years అయిపోయింది. ప్రభుత్వం నీట్ పరీక్షకు ముందు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారు కానీ లేదంటే వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో నివాసం ఉన్న విద్యార్థులు మాత్రమే వైద్య విద్యలో ప్రవేశానికి అర్హులుగా పేర్కొంటూ జీవో 33 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 135 మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు వాదనలు జరిగినాయట. అయితే ఈ ఒక్కసారికి అనుమతిస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేలా గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులున్నాయి. తెలంగాణ 85% స్థానిక కోటాలో వైద్య విద్యలో ప్రవేశం పొందాలంటే స్థానికులై ఉండడం, రాష్ట్రంలో నీట్ రాయడంతో పాటు అంతకు ముందు 9, 10, 11, 12 తరగతులు అక్కడే చదివి ఉండాలి. మరో చోట ఉండి విద్యాభ్యాసం చేసి నీట్ పరీక్ష మాత్రం తెలంగాణలో రాస్తే వారిని కూడా స్థానికులుగా గుర్తిస్తే వాస్తవంగా ఉన్న తెలంగాణ వాసులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు 9th 10th ఇక్కడ చదువుకొని వేరే రాష్ట్రాల్లో ఇంకెక్కడో వేరే కారణాల చేత ఇంటర్మీడియట్ అక్కడ చదువుకురు అనుకుందాం. వాళ్ళు తెలంగాణలోనే వాళ్ళ తాతలు, తండ్రులు, పిల్లలంతా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళకి లోకల్ వాళ్ళ స్థానికులు కాదంటే ఎట్లా? అందుకే ఇట్లాంటి వాళ్ళ విషయంలో మీరు ఆలోచించాలి. మీరు జీవో తెలంగాణ వాళ్ళ కోసమే, వాళ్ళకి న్యాయం జరగడం కోసమే మీరు తీసుకొచ్చారని భావిస్తే, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది కదా. సో దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.